నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఈ సంతానలేమి సమస్య అంటే ఏంటి, ఇది రావడానికి గల కారణాలేంటి, దీనికి ఉన్నటువంటి చికిత్సా విధానాలేంటో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు 49 సంతాన సాఫల్యత అండ్ పరిశోధన కేంద్రం నుండి డాక్టర్ విజయ మాధురి గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. ఈ మధ్య కాలంలో ఎవరికి చూసినా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది. ఎందుకంటారు, రీజన్స్ ఏంటి? మెయిన్ థింగ్ లైఫ్ స్టైల్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అనమాట చాలామందికి. అండ్ ఇంతకుముందు మన లైఫ్ స్టైల్ లైక్ డైలీ మనం రొటీన్గా వర్క్ చేసుకోవటము, చిన్నపిల్లలైనా కూడా ఆడుకోవటం ఎక్కువ, అటు ఇటు బయటకు తిరగటము. ఇప్పుడు ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది. అందరం ఫోన్స్ ముందు, టీవీస్ ముందు, ల్యాప్టాప్స్ ముందు కూర్చోవటం. అండ్ చాలా మటుకు లేట్ మ్యారేజెస్ చేసుకోవటము. దానివల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోయింది అనమాట ఇప్పుడు. ఓకే, కాలర్ ఉన్నారు వైజాగ్ నుండి, రామలక్ష్మి గారు. నమస్తే అండి. హలో, నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి రామలక్ష్మి గారు. నేనమ్మా, మా పాపకి ఇప్పుడు 21 ఇయర్స్ వచ్చాయి. ఓకే. అది మెచ్యూర్ అయిన దగ్గర నుంచి కూడా ఏడాది, 2 ఏళ్ళు, 6 నెలలకి అలా అయ్యేది. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇంకా డిలే అయిపోతుంది. డాక్టర్ కి 4-5 సార్లు చూపించాను. ఆవిడ గైనకాలజిస్ట్ ఉన్నా. అయితే ఆవిడేమో మెడిసిన్ అది చూసి పిల్లకి ఎటువంటి ఇబ్బంది లేదమ్మా, ఇప్పుడు హార్మోన్స్ ప్రాబ్లం వల్ల కొంతమందికి అలాగే వస్తుంది, కంగారు పడకండి అంటున్నారు. అయితే అది ఆ మాట ఎంత చెప్పినా కానీ ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు. ఇలా ఉంటుంది ఏంటి పాపకి, అప్పుడే నీరు అయిపోయింది, 2 ఇయర్స్ వచ్చేస్తుంది, అలా ఉండకూడదు అని అంటున్నారు. ఏం చేయమంటారు? అదే అమ్మా, చిన్న వయసులో ఆడవాళ్ళకి అదే మెచ్యూర్ అయిన తర్వాత కొంచెం టైం పట్టిద్ది అనమాట ఆ హార్మోనల్ సైకిల్ రెగ్యులరైజ్ అవ్వటానికి. అప్పుడు దాకా చాలా మటుకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకసారి అయితే డాక్టర్కి చూపించుకోండి. ఎందుకంటే ఇట్లాగా లేట్గా పీరియడ్స్ రావటము, కొంతమంది చిన్న చిన్న నీటి తిత్తులు పీసీఓడి అనుకొని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటున్నారు. నిజంగా పీసీఓడి అయితే పర్లేదు, టైం పట్టిద్ది అది రెగ్యులర్ అవ్వటానికి. అదే ఒక్కొక్కసారి ఏమంటే పిఓఆర్ కానీ పిఓఐ, ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ, కొంతమంది ఆడవాళ్ళకి తొందరగా గుడ్లు తగ్గిపోవటం, దానివల్ల కూడా నెలసరిలు రాకపోవటం. ఏంటంటే మనకి నార్మల్గా 45-50 ఏళ్ళకి ముట్లు ఆగిపోతూ ఉంటాయి కదా, అట్లా కాకుండా కొంచెం తొందరగానే. ఎందువల్ల అంటే రీజన్స్ ఏం లేదు, జెనెటిక్ ఇష్యూస్ అవ్వచ్చు, మన ఆహారపు అలవాట్లు, మన బాడీ పద్ధతిని బట్టి కూడా అవ్వచ్చు అనమాట. సో మీరైతే ఒకసారి డాక్టర్కి చూపించుకున్నారు కాబట్టి టైం తీసుకోండి, కంగారు ఏం పడద్దు, అదే రెగ్యులరైజ్ అవుతుంది. కాకపోతే పాపని కొంచెం డైలీ రొటీన్ ఎక్సర్సైజెస్ కానీ, డైలీ 1 గంట సేపు ఏదో ఒక ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ వెళ్ళమనండి. డైట్లో కూడా కొంచెం ఎక్కువగా ఆకుకూరలు, ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించమనండి. బయట కూడా తింటూ ఉంటారు కదా చిన్నపిల్లలు, అట్లా ఏం లేకుండా ఇంట్లో ఫుడ్ తింటే స్లోగా రెగ్యులరైజ్ అయ్యిద్ది. కంగారు పడాల్సింది ఏం లేదు. ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నప్పుడు అప్పటికి పిల్లలు కలగకపోతే దాన్ని బట్టి మనం ఇంకా వేరే ఏమన్నా చేయాలా అనేది అప్పుడు ఆలోచించవచ్చు. ప్రస్తుతానికి ఏం ఎక్కువ ఆలోచించద్దు. అంటే మెడికేషన్ ఏం అవసరం లేదు. యాక్చువల్లీ పీసీఓడి వాళ్ళకి మనం 3 months అట్లా ఓసీ పిల్స్ అట్లా ఇస్తూ ఉంటాం. ఆ పిల్స్ ఇచ్చినన్ని రోజులు నార్మల్గానే వస్తుంది మళ్ళీ వాళ్ళకి. తర్వాత మళ్ళీ ఒక 3-4 monthsకి ఇర్రెగ్యులర్గా ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మీ డైట్లో చేంజెస్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవాలి. దానికి మించి చేసేది అయితే ఏం లేదు. పిల్లల కోసం ప్లాన్ చేస్తుంటే దానికి వేరే రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది. అదర్వైజ్ చిన్నపిల్లలు అయితే హెల్దీ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఈ పీసీఓడి అనేది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అసలు ఎందుకు వస్తుంది అంటారు? పీసీఓడి అంటే అదే చెప్తున్నా, మనము పుట్టుకతో మిలియన్స్ ఆఫ్ ఎగ్స్తో పుడతాం అనమాట. మెచ్యూర్ అయ్యడానికి అది తగ్గితాయి అనమాట. ఆ ఉన్నవి కొంతమందికి ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి నార్మల్గా ఉంటాయి. ఈ ఎక్కువగా ఉండే వాళ్ళ ఏమంటామంటే పీసీఓ కేటగిరీ కింద చేస్తాము. ఏం లేదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొంతమందికి ఫాస్ట్గా కరెక్ట్ అవుతుంది, కొంతమందికి స్లోగా కరెక్ట్ అవుతుంది. అండ్ ఈ పీసీఓలో కూడా 2 రకాలు ఉంటారు, లీన్ పీసీఓఎస్ అండ్ ఒబేస్ పీసీఓఎస్ అని. ఇప్పుడు ఎవరు పీసీఓడి ఎట్లా ఉన్న లీన్ ఆర్ ఒబేస్, మీరు ఉన్న వెయిట్ కన్నా ఒక 10% వెయిట్ తగ్గించుకొని ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటూ, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుంటూ, అండ్ డైలీ యోగా చేసుకుంటూ ఒక 1/2 hour to 1 hour హెల్దీ లైఫ్ స్టైల్, అండ్ స్మోకింగ్ ఆర్ ఇంకా ఏదన్నా ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది, అట్లాంటి వాళ్ళు తగ్గించుకోవాలి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసేసి మీ సైకిల్స్ ఎలా వస్తున్నాయనే చెక్ చేసుకొని, జస్ట్ ఊరినే సరే పీసీఓడిఏ అనేసి వదిలేయకుండా ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఈ సైకిల్స్లో ఈ 35 days సైకిల్స్ని కూడా మనం రెగ్యులర్
కిందనే కన్సిడర్ చేయొచ్చా? యా 21 to 35 days సైకిల్స్ ఆర్ రెగ్యులర్ సైకిల్స్ అనమాట. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయి. రెగ్యులర్గా ఇదే ప్యాటర్న్లో వస్తే దే ఆర్ రెగ్యులర్ సైకిల్స్. ఆ పర్సన్కి రెగ్యులర్ సైకిల్స్ కింద. కొంతమందికి ఎవ్రీ 35 daysకి వస్తాయి, 28 daysకి. అది రెగ్యులర్గా అట్లాగే వస్తుంటే వాళ్ళకి అది రెగ్యులర్ సైకిల్. కాకపోతే ఎగ్ రిలీజ్ ఇంకొంచెం డిలే అవుతుంది. సో 35 days సైకిల్ అనుకోండి, దానికన్నా 14 days ముందు ఎగ్ రిలీజ్ అవుతుంది అని అనమాట. అదే 28 days సైకిల్ అనుకోండి, 14 daysకి 7 days అటు ఇటు అని అనమాట. సో ఆ రకంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కాలర్ ఉన్నారు, విజయలక్ష్మి గారు ఒంగోలు నుండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి విజయలక్ష్మి గారు. ఇప్పుడు అదే కడుపులో ఫైబ్రాయిడ్స్ వచ్చినాయి. ఓకే. సబ్మ్యూకస్ అని వచ్చింది స్కాన్ చేస్తే. ఓకే. అయ్యేం కరగటానికి మందులు అయ్యేం లేవా? మీ వయసు ఎంతమ్మా? 46. 46. పిల్లలు పుట్టారా? 2 పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఓకే. ఇంకా 46 ఏళ్ళకి మీకు అంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ ఉంది, దానివల్ల ఎక్కువ హెవీ బ్లీడింగ్ అవటం అట్లా ఉంటుందా? ఏం ఉండదు. బ్లీడింగ్ ఒకరు ఫస్ట్ డేట్ వచ్చిన తర్వాత 2వ రోజు అయింది, ఇంకేం కాదు. 3వ రోజు ఇంకా 4వ రోజు ఆగిపోయింది, ఏం కాదు. ఓకే. దాని గురించి ఏం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పుడు ఆ ఫైబ్రాయిడ్ వల్ల మీకు ఏమన్నా ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంటే మటుకు దాని గురించి మనం కొంతమందికి హెవీగా బ్లీడింగ్ అయిపోయి హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోవటము ఇట్లా జరుగుతుంటుంది. అందువల్ల దాని గురించి మనం తీసేయాలి అట్లా ఏదన్నా ఆప్షన్స్ ఇస్తాం. కానీ అదర్వైజ్ దానివల్ల మీకు ప్రాబ్లం లేకపోతే చిన్న సైజ్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అయితే దాని గురించి ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. కమింగ్ టు ఇన్ఫర్టిలిటీ, ఇది ఫీమేల్స్లో ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఎటువంటి రీజన్స్ చూస్తాం? ఫీమేల్స్లో ఫస్ట్ పేషెంట్ ఎవరికైనా ఫస్ట్ 1 year హస్బెండ్ అండ్ వైఫ్ న్యాచురల్గా ట్రై చేస్తారు. అప్పటికి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళు కన్సల్ట్ అవడానికి వస్తారు మా దగ్గర. సో బేసిక్గా ఫస్ట్ పేషెంట్ దగ్గరికి వచ్చినప్పుడు మేము హిస్టరీ తీసుకుంటాం. వాళ్ళ డైలీ రొటీన్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఎంత, మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది, అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ వీక్లీ ఎన్నిసార్లు కలిసి ఉంటున్నారు, కలిసి ఉండేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఆ తర్వాత వాళ్ళకు ఒక ఫ్యూ బ్లడ్ టెస్ట్ ఇస్తాం. జస్ట్ ఒకసారి హిమోగ్లోబిన్ ఎట్లా ఉంది, షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, ఇవన్నీ ఎలా ఉందనేది చెక్ చేసుకొని తర్వాత ఆడవాళ్ళకి బేసిక్ స్కాన్ ఒకటి ఉంటుంది. ఆ స్కానింగ్లో మనము గర్భసంచి ఎలా ఉంది అండ్ ఓవరీస్ అండాశయాలు ఎలా ఉన్నాయి, దాంట్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది కూడా మనం చెక్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం హస్బెండ్లో కూడా సీమెన్ అనాలిసిస్ అని వీర్య కణాల టెస్ట్ ఒకటి చేస్తాం. ఈ టెస్టుల్లో ఎక్కడైనా ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తామండి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ఎగ్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి చాలా, అండ్ ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారో చూసుకొని, ఒకవేళ మరీ తక్కువ ఉంటే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐవీఎఫ్ చెప్తాము. లేదు అంటే ఏజ్ ప్రకారంగా మీడియం ఒక 5 to 6 eggs ఇన్ ఈచ్ ఓవరీ ఉందనుకోండి, ఐయుఐ సజెస్ట్. ఏదైనా ట్రీట్మెంట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద హిస్టరీ అనమాట. వాళ్ళు చెప్పిన హిస్టరీని బట్టే మనము ట్రీట్మెంట్ ఉంటుంది. సో ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అండ్ గర్భసంచిలో కొంతమందికి పొరలాగా ఫామ్ అయిపోయి అడ్డుగోడలాగా ఉండటము అందువల్ల ఉండొచ్చు. అండ్ ఆడవాళ్ళలో పీసీఓడి ఉంటుంది, అండ్ పిఓఆర్ అంటే పిఓఐ అంటే ప్రీమచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియెంట్, పిఓఆర్ అంటే పూర్ ఓవేరియన్ రిజర్వ్ అని ఉంటుంది అనమాట. ఆడవాళ్ళకి కొంతమంది తొందరగా గుడ్లు తగ్గిపోతాయి అనమాట వాళ్ళ వయసు కన్నా. ఇంతకుముందు చాలా ఎక్కువ 35 years 40 years దాకా న్యాచురల్గా కన్సెప్షన్ వచ్చిన వాళ్ళు ఉంటున్నారు. కానీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ వల్ల మనకి 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ రావటం కష్టంగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు క్లియర్గా ఎవాల్యుయేట్ చేసుకొని దాని ప్రకారంగా యూట్రస్ ప్రాబ్లమా ఓవరీస్ ప్రాబ్లమా అనేది చెక్ చేసుకొని మనం ముందుకెళ్తాం అనమాట. మరో కాలర్ ఉన్నారు భద్రాచలం నుండి, చంటి గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి చంటి గారు. మేడం మాకు 18 నెలలు అవుతుంది. మేము భద్రాచలం హాస్పిటల్లో చూసుకున్నాం కానీ కౌంట్స్ తక్కువ ఉన్నాయని చెప్తాను, పెరగడం లేదు. ఎట్లా దాని సొల్యూషన్? మీ వయసు ఎంతండి? నాకు 29 మేడం. పెళ్ళై ఎంతకాలం అవుతుంది? ఇది 19వ నెల మేడం. 19 నెలలు. ఒక 1 year 29. మీ వైఫ్ ఏజ్? 22. ఓకే. 29 years అంటే కౌంట్ అంటే ఇప్పుడు మనకి కౌంట్ ఒకటే చూసుకోవటం ఉండవండి. కనాల్ టెస్ట్లో కౌంట్, మొటిలిటీ ఎట్లా వెళ్తుంది కణం అనేది, దాని మార్ఫాలజీ అంటే కణం స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకుంటాం అనమాట. సో మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే WHO 2021 గైడ్లైన్స్ ప్రకారం సీమెన్ అనాలిసిస్ చెక్ చేసేటప్పుడు
మేల్ అట్లీస్ట్ 1.5 to 4 ml ఆఫ్ సీమెన్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఒక్క ఎంఎల్లో 15 మిలియన్ కన్నా ఎక్కువ స్పర్మ్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాము. అండ్ మొటిలిటీ ఫాస్ట్గా వెళ్ళే మొటిలిటీ వచ్చేసేసి అబౌవ్ 39% ఉండాలి. మార్ఫాలజీ అంటే స్పర్మ్ స్ట్రక్చర్ మోర్ దాన్ 4% ఉండాలి. దీనికన్నా తక్కువ ఏదన్నా కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీలో ఎక్కడైనా తక్కువ ఉంటే మనం దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటాం అన్నమాట. కొంతమందికి ఏంటంటే కొన్ని మెడికేషన్స్ ఇస్తాము, ఆ మెడికేషన్స్ ఇచ్చి ఒక 3 months లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్నీ చెప్పి అన్నీ చూస్తాము. అప్పటికి కూడా తగ్గలేదంటే మోస్ట్లీ మేబీ వాళ్ళకి ఇన్బిల్ట్ ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, అట్లా ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. దాని ప్రకారంగా మనము క్లియర్గా చూసుకొని ముందుకెళ్తాం అనమాట. సో ట్యాబ్లెట్స్ వల్ల అందరికీ పెరగాలి అనేది మనం చెప్పలేము, ఒకసారి చూసిన తర్వాతే మనం చెప్పగలమాట. చాలా పేషెంట్స్ ఉన్నారు 2-3 months ట్యాబ్లెట్స్ వాడినా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉండని వాళ్ళు కూడా ఉంటారు. అండ్ కొంతమంది ఉంటారు వెయిట్ చేసే కొద్దీ ఎంత ట్యాబ్లెట్స్ ఇచ్చినా వాళ్ళకి కణాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో మనం క్లియర్గా చెక్ చేసుకొని ఏంటి కాజ్ అనేది దాని ప్రకారంగా మనం ముందుకెళ్తే బెటర్. వెల్కమ్ బ్యాక్. ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి మేల్లో ఎటువంటి మనం రీజన్స్ చూడొచ్చు? మేల్లో జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు, ఏమన్నా లోకల్గా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. దీనివల్ల కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమైనా సర్జరీస్ అయి ఉండొచ్చు ప్రీవియస్గా వాళ్ళకి, దానివల్ల వాళ్ళకి లో కౌంట్స్ కానీ. అండ్ మెయిన్ ఇంకా ఇందాక చెప్పినట్టు మన లైఫ్ స్టైల్ అది కూడా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అందువల్ల అనమాట. అండ్ జెనెటిక్ ఇష్యూస్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అజూస్పర్మియా అని ఉంటుంది, కణాల్ 0 ఉన్న వాళ్ళకి ఎక్కువగా జెనెటిక్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండటం కానీ దానివల్ల ఉండొచ్చు. అండ్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది అనమాట, ఎక్స్ట్రా ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది మగవాళ్ళలో, వాళ్ళకు కూడా అజూస్పర్మియా చూడొచ్చు. అండ్ అజూస్పర్మియాలో కొంతమందికి ఏంటి అంటే ఆల్రెడీ మనకి 2 types ఆఫ్ అజూస్పర్మియాస్ ఉంటుంది, ఒకటి అబ్స్ట్రక్టివ్, ఒకటి నాన్ అబ్స్ట్రక్టివ్ అనమాట. అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే స్పర్మ్ అనేది మనకి బీజాల్లో ఫామ్ అవుతుంది. ఆ బీజాల్లో నుంచి ఫామ్ అయ్యి వాస్ డిఫరెన్స్ అనే ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ ద్వారా పెన్నిస్లోకి వచ్చి ఎజాక్యులేషన్లో మనకి స్పర్మ్ వస్తుంది అనమాట. కానీ ఈ ప్రొసీజర్లో ఎక్కడైనా బ్లాక్స్ కానీ ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చి కూడా బ్లాక్స్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా సర్జరీస్ అవ్వటం వల్ల కానీ, లేదంటే కొంతమందికి వాస్ డిఫరెన్స్, ఈ ట్యూబ్స్ అంటున్నాను కదా మగవాళ్ళల్లో కూడా, ఆ ట్యూబ్స్ కొంతమందికి పుట్టుకతో ఉండదు, అది జెనెటిక్ ఇష్యూ అనమాట. అట్లాంటి వాళ్ళకి మనకి లైక్ బయటికి రాదు స్పర్మ్, ప్రొడక్షన్ అయితే ఉంటుంది, వాళ్ళని అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా కింద తీసుకుంటాం. నాన్ అబ్స్ట్రక్టివ్ అంటే డైరెక్ట్గా బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ ఆగిపోతాయి కొంతమందికి. నార్మల్ బ్రెయినే మనకి సిగ్నల్స్ ఇస్తుంది టెస్టిస్ కారి దేనికైనా ప్రొడక్షన్ జరగాలి అనేది. సో బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వచ్చినప్పుడు అప్పుడు ఆ ప్రొడక్షన్ అనేది జరిగింది. అదే సిగ్నల్స్ అనేది లేకుండా ఉంటే మనకు ప్రొడక్షన్ జరగదు. సో దాన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ అంటారు. సో ఏం అబ్స్ట్రక్షన్ అనేది ఏ అజూస్పర్మియా అనేది చెక్ చేసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేసుకుంటాం. ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ అన్నానంటే ఏదైనా అక్కడ ఏదైనా అబ్స్ట్రక్షన్ అన్నాను. సో కొన్నిసార్లు మనం ఆ అబ్స్ట్రక్షన్ని క్లియర్ చేస్తే వాళ్ళకి నార్మల్గా స్పర్మ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి అది కుదరకపోవచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టు ఆ వాస్ డిఫరెన్స్ ట్యూబ్యూల్స్ ఉంటాయి అన్నాను కదా, ఆ వాస్ డిఫరెన్స్ ట్యూబ్యూల్స్ కనుక లేకపోతే అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా టెస్టిస్లోకి సూది వేసి టీజా అని ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాని ద్వారా కణాలు తీసి వైఫ్కి ఐవీఎఫ్ చేసి మనం ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేస్తాం. ఈ నాన్ అబ్స్ట్రక్టివ్ అంటే డైరెక్ట్గా బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ రాని వాళ్ళకి ఒకసారి మనము ఎండోక్రైనాలజిస్ట్ వాళ్ళ దగ్గరికి పంపించి ఒకసారి చెక్ చేపిస్తాము. కొంతమందికి కుదిరిద్ది, కొంతమందికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కుదరదు అనమాట. మళ్ళీ ప్రొడక్షన్ అనేది, ఎందుకంటే చాలా ఇంబ్యాలెన్స్ ఉంటుంది అది వాళ్ళకి. అండ్ మేబీ జెనెటిక్ ఇష్యూ కూడా ఉండొచ్చు. అట్లాంటప్పుడు మనము అయినా కూడా ఒక్కసారి ట్రయల్ అయితే వేస్తాము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. రాకపోతే వాళ్ళకి డోనార్ స్పర్మ్ సజెస్ట్ చేస్తాం. ఇంకా కొంతమందికి ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో లైక్ చాలా మటుకు స్మోకింగ్, డ్రింకింగ్, ఇంకా వేరే అలవాట్లు ఉండటం వల్ల కూడా వాళ్ళకి స్పర్మ్ అనేది తగ్గిపోవచ్చు. సో వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్మోకింగ్, ఆల్కహాల్ అన్నీ తగ్గించేసి హెల్దీ లైఫ్ స్టైల్, డైలీ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటా అండ్ డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ, వాళ్ళు ఒకవేళ ఒబేస్గా ఉంటే వాళ్ళకి వెయిట్ రిడక్షన్ చేయమని చెప్పి అలా మోటివేట్ చేస్తే వాళ్ళకి 3 monthsలో కొంతమంది లైక్ ఇంక్రీజ్ అయిన వాళ్ళు కూడా చాలా మటుకు ఉంటారు. అలాంటి వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది అనమాట.
దేర్ ఆర్ కేసెస్ కొంతమందికి బీజాల్లో ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల వాళ్ళు దాన్ని వ్యారికోసీల్ సర్జరీస్ అంటాం అనమాట. గ్రేడ్ 1 and 2 వ్యారికోసీల్ ఓకే, నో ప్రాబ్లం, అంత ఇన్ఫెక్టెడ్ కాదు. 3-4 వాళ్ళకి వ్యారికోసీల్ సర్జరీ కూడా యూరాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు. కొంతమందికి ఆ సర్జరీ చేసిన తర్వాత నార్మల్ అయి ప్రెగ్నెన్సీస్ వస్తాయి, కొంతమందికి రాకపోతే అలాంటి వాళ్ళని అట్లీస్ట్ ఆ ఇన్ఫెక్షన్ అన్నా తగ్గిద్ది కాబట్టి స్పర్మ్ క్వాలిటీ బెటర్ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఐవీఎఫ్ చేసుకొని ప్రెగ్నెన్సీ ఇచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి అన్నమాట. కొందరి కపుల్స్లో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు, కానీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ మాత్రం రాదు. రీజన్ ఏంటి? ఎవ్రీథింగ్ నార్మల్ ఉంటుంది వైఫ్లో, హస్బెండ్లో. వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టైల్ కపుల్స్ అంటాం. సో వైఫ్లో ట్యూబ్స్ నార్మల్, ఎగ్స్ నార్మల్, ఎండోమెట్రియం గ్రోత్ నార్మల్ ఉంటుంది, హస్బెండ్లో స్పర్మ్ నార్మల్ ఉంటుంది. కొన్ని మనము ఐ మీన్ లైక్ అవుట్ ఆఫ్ అవర్ థింగ్ అనమాట, అదంతా లోపల జరిగేది ప్రొసీజర్. ఎప్పుడైతే ఎగ్ అనేది రిలీజ్ అవుతుందో అది ట్యూబ్లోకి వెళ్ళి ఉంటుంది. అదే టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే కణాలు అనేది గర్భసంచి ద్వారంలో పడతాయి. ఆ ద్వారం నుంచి అది ట్రావెల్ చేసుకుంటే ట్యూబ్స్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఎగ్ని మీట్ అయ్యి మనకి ఫర్టిలైజేషన్ అనేది జరిగిద్ది. తర్వాత 5th డే వచ్చి గర్భసంచిలో ఇంప్లాంటేషన్ జరిగింది. ఇది న్యాచురల్గా జరిగిద్ది అనమాట. కానీ కొంతమందికి మనకి చూడటానికి ఐ మీన్ లైక్ మనం టెస్టులు చేస్తే అన్ని నార్మల్ ఉన్నా మిగతా ఈ ఫర్టిలైజేషన్ అనే ప్రొసీజర్ జరగాల్సింది బాడీలో. అది ఎంతవరకు జరుగుతుంది, అసలు ఎగ్ స్పర్మ్ అనేది కలుస్తుందా, అసలు ఎగ్ అనేది ట్యూబ్లోకి వెళ్తుందా లేదా అనేది మనం చెప్పలేమన్నమాట. అలాంటి కపుల్స్కి చిన్న ఇష్యూస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఫస్ట్ మనం IUI సజెస్ట్ చేస్తాం, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనే ప్రొసీజర్. అది ఒక 3 cycles అలా ట్రై చేస్తాం. దీంట్లో ఏం చేస్తామంటే నార్మల్గా స్పర్మ్ అనేది మనకి గర్భసంచి ద్వారం దగ్గర పడిద్ది కాబట్టి మనం ఈ స్పర్మ్ని ప్రాసెస్ చేసి ల్యాబ్లో ఏదన్నా ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ కానీ డెబ్రిస్ కానీ ఏదన్నా ఉన్నా కూడా అదంతా క్లియర్ చేసి ఆ 0.3 ml వాల్యూమ్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా యూట్రస్లోకి వేస్తాం అనమాట. సో ఆ స్పర్మ్ ఎగ్ని మీట్ అయ్యే డిస్టెన్స్ తగ్గిద్ది. సో దట్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బెటర్గా ఉంటాయి. ఇట్లా కూడా అవ్వని వాళ్ళు 3 cycles అలా కంపల్సరీ IUI ట్రై చేస్తాం. అప్పటికి అవ్వకపోతే వాళ్ళకి IVF సజెస్ట్ చేస్తాం. ఎందువల్ల అంటే మనం ఇక్కడ పాసిబుల్ థింగ్స్ అన్నీ చేస్తున్నాం, స్పర్మ్ని లోపలికి వేస్తున్నాం, కానీ ఎగ్ అనేది లోపలికి వస్తుందో లేదో మనకి తెలియదు. ఎందుకు అంటే మనకి నార్మల్గా ఫెలోపియన్ ట్యూబ్ బాడీలో ఇలా ఉంటుంది, ఇక్కడ ఫ్లోట్ అవుతుంది, ఇక్కడ ఎగ్ ఓవరీ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఓవరీ ఇట్లా ఎగ్ అనేది రిలీజ్ చేసిందనుకో ఎమ్మటే ఈ ట్యూబ్ అనేది క్యాచ్ చేయాలి. ఎవ్రీ టైం ట్యూబ్ క్యాచ్ చేస్తుందా లేదా అనేది మనకి తెలియదు. సో మేబీ ఒక్కోసారి కింద పడిపోవచ్చు, అబ్డామిన్లో పడిపోవచ్చు అనమాట. ఎగ్ అనేది లోపలికి వస్తేనే ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో ఎగ్ వస్తుందో లేదో తెలియదు. అలాంటప్పుడు మనం IVF సజెస్ట్ చేస్తాం అనమాట. ఈ IVFలో మనం ఏం చేస్తాము అంటే ఆడవాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక 10 days వాళ్ళ ఎగ్స్ అన్ని బయటకు తీస్తామన్నమాట. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి చిన్న ఎనస్థీసియా ఇచ్చి ఎగ్స్ అన్ని తీసుకొని హస్బెండ్ స్పర్మ్ని మనమే దగ్గరుండి ఎగ్లోకి ఇన్సర్ట్ చేస్తాం. ICSI ఇంట్రాసైటోప్లాస్మిక్ ఇన్సెమినేషన్ అంటాం. స్పర్మ్ ఇన్సెమినేషన్, స్పర్మ్ని డైరెక్ట్గా ఎగ్లోకి ఇన్సర్ట్ చేస్తే ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. ఇప్పుడు మిగతా ఇందాక చెప్పినట్టు మిగతా అంతా మామూలుగా ఫర్టిలైజేషన్ బాడీలో అయింది, ఇది మనం మన ల్యాబ్లో చేస్తాం. సో ఎంబ్రియో ఫార్మేషన్ అనేది ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఒక 1 month అట్లా గ్యాప్ తీసుకొని పేషెంట్స్కి ఆడవాళ్ళకి గర్భసంచిలో ఉన్న లేయర్ని మంచిగా పెరిగేటట్టు మంచి ట్రిపుల్ లైన్ రావాలన్నమాట. ఎండోమెట్రియం వచ్చిన తర్వాత ఈ ఫామ్ అయిన ఎంబ్రియో తీసుకెళ్ళి ఆ పేషెంట్ యూట్రస్లో పెడతాం. పెట్టిన తర్వాత 2 weeksకి ప్రెగ్నెన్సీ టెస్ట్ వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కపుల్స్కి ఇదే అవ్విద్దని లేదు. సో మీకు అన్నీ నార్మల్గా ఉన్నాయి, రావట్లేదంటే సమ్వేర్ సంథింగ్ ఏదో చిన్న ప్రాబ్లం ఉంది విచ్ ఎనీవన్ కాన్ డిటెక్ట్ అనేది. సో దానికి సొల్యూషన్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. IUI ఫస్ట్ ట్రై, అదర్వైజ్ IVF. ఈ ప్రాసెస్ అంతా 1 dayలోనే జరుగుతుందా? అండ్ ఎంబ్రియో ఫామ్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఎంబ్రియో ఫామ్ అవ్వటానికంటే అదే ఫర్టిలైజేషన్ అనేది ఇవాళ మనం ఎగ్స్ తీసామనుకోండి, ఎగ్స్ అండ్ స్పర్మ్ తీసుకొని మనం కలుపుతాం, ఇది డే 0 అవుతుంది. సో ఇప్పుడు కలిపిన తర్వాత నెక్స్ట్ డే 16 to 18 hours తర్వాత మనం ఫర్టిలైజేషన్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. సో అది ఫస్ట్ డే. అట్లాగా 5 days తర్వాత మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఫస్ట్ డే 2 cell స్టేజ్, సెకండ్ డే 4 cell, థర్డ్ డే వచ్చి 6 to 10 cell స్టేజ్ మధ్యన ఉంటుంది అనమాట. 4th and 5th డే ఏంటంటే ఈ సెల్స్ అన్నీ దగ్గరగా వచ్చేసి ఒక చిన్న బాల్ లాగా ఫామ్ అయ్యి ఉంటాయి అన్నమాట. 5th డే ఎంబ్రియో మనం గ్రేడింగ్ చేసి ఏ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో అనేది చెక్ చేసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ డీగ్రేడ్ క్వాలిటీ అట్లా అంటే మనము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రెగ్నెన్సీ రాదని తీసేస్తాం. అదర్వైజ్ A, B and C
గ్రేడ్స్ క్వాలిటీ ఉన్న ఎంబ్రియోస్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బెటర్ ఉంటుంది. అండ్ ఇట్స్ నాట్ అ 1 day ప్రాసెస్. ఎంబ్రియో అనేది ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఇట్ టేక్స్ 5 days అనమాట ఫార్మేషన్ అవ్వడానికి. ఈవెన్ మన బాడీలో అయినా అంతే. ఇవాళ ఫర్టిలైజేషన్ జరిగింది అనుకోండి, అది ట్యూబ్లో జరిగిద్ది, 5th డేకి వచ్చి యూట్రస్లో అంటుకుంటుంది. అందుకని మనం 5th day ఫామ్ అయిన ఎంబ్రియోని డైరెక్ట్గా యూట్రస్లోకి ఇంప్లాంట్ చేస్తాం, ట్యూబ్లోకి ఎప్పుడుకి పంపించలేము అనమాట. అది ఓకే. ఇప్పుడు జనరల్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు బేసిక్ టెస్టులు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? యా, న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు బేసిక్ థింగ్ ఫస్ట్ వచ్చిన తర్వాత మేము హిస్టరీ తీసుకున్న తర్వాత స్కానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మనం యూట్రస్ ఎలా ఉందో, కొంతమంది మనం చూస్తూ ఉంటాం, కొంతమంది యూట్రస్ చాలా ఇన్ఫాంటైల్ యూట్రస్, చాలా చిన్న యూట్రస్లు ఉంటాయి, లేదంటే యూట్రస్ మధ్యలో గోడలాగా ఒకటి ఉంటుంది అనమాట, సెప్టేట్ యూట్రస్, లేదంటే బైకార్నియేట్ యూట్రస్, ఒక యూట్రస్ 2గా విడిపోవటము, ఇట్లా ఉంటాయి. అండ్ కొంతమందికి ఏంటంటే అండాశయాలు చాలా చిన్నగా ఉండిపోవటం, దాంట్లో గుడ్లు తగ్గిపోవటం. సో ఎగ్స్ ఎలా ఉన్నాయి అండ్ మనకి యూట్రస్ ఎలా ఉంది, హస్బెండ్ స్పర్మ్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేస్తాం. ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ చెక్ చేసే పద్ధతిని HSG అని అంటాం అనమాట. ఆ ట్యూబ్స్ మెయిన్ థింగ్, ఎందుకంటే ఫర్టిలైజేషన్ జరిగేదంతా ట్యూబ్స్లో కాబట్టి ట్యూబ్స్ ఎలా ఉందనేది చెక్ చేసుకోవాలి. ఈ 1 అండ్ థైరాయిడ్ ఒకటి, షుగర్ టెస్ట్ ఒకటి, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత అప్పటికి కూడా రాకపోతే ఏంటి అనేది మనం దాని ప్రకారం వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి మనం ముందుకెళ్తాం. సో ఇవి బేసిక్స్ టెస్ట్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను, యూట్రస్ ఎలా ఉంది, ఎండోమెట్రియం లైనింగ్ బేసిక్ థింగ్, ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, ట్యూబ్స్ ఎలా ఉంది, హస్బెండ్ 1 and only 1 టెస్ట్ సీమెన్ అనాలిసిస్ ఎలా ఉంది. ఓకే. ఇప్పుడు ఈ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా కూడా IUI IVF ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? యా, ట్యూబ్స్ బ్లాక్, 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మటుకు డైరెక్ట్ IVF. అదే ఒక ట్యూబ్ బ్లాక్, ఒక ట్యూబ్ ఓపెన్ ఉంటే IUI ట్రై చేయొచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉంటే ఆ మంత్ రైట్ సైడ్ ఫాలికల్ పెరుగుతుంటే IUI ట్రై చేయొచ్చు. అదే రైట్ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉండి లెఫ్ట్ సైడ్ ఫాలికల్ పెరుగుతున్నప్పుడు ఆ సైకిల్ వేస్ట్. సో ఆ ప్రకారంగా మనం ప్లాన్ చేసుకుంటాం. ట్యూబ్స్ మటుకు బ్లాక్ ఉంటే 100% IVFకే వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఫర్టిలైజేషన్ అని జరగాల్సిందే అక్కడ. అది బ్లాక్ ఉన్నప్పుడు మనం ఆబ్వియస్గా చేయలేము అనమాట. ఓకే. ఆఫ్టర్ ట్రీట్మెంట్ మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? యా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మేము చెప్పిన డ్రగ్స్ టైం టు టైం తీసుకోవాలి. మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సింది ఏమీ అవసరం లేదు, డైలీ రొటీన్ వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే హెవీ వెయిట్స్ తీసుకోవద్దు, ఎత్తద్దు. అండ్ సేఫ్ జర్నీ, ఏదైనా జర్నీ చేయాలన్నా కూడా సేఫ్గా జర్నీ చేసుకోండి. హెల్దీ డైట్ తీసుకోవాలి, మెయిన్ థింగ్ అనమాట. అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి, మసాలా ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఒక్కోసారి ఈసోఫేజియల్ స్ఫింక్టర్ బాగా రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఎక్కువగా బెల్జింగ్ సెన్సేషన్స్ వచ్చి మంట రావటం ఇదంతా ఉంటుంది అనమాట. సో డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రిస్క్రిప్షన్, మేము ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ట్యాబ్లెట్స్ పక్కాగా తీసుకోవాలి. ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ టైం టు టైం తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఎంతో కష్టపడితేనే మనకి ఈ ప్రెగ్నెన్సీ వస్తుంది, మనం ఇంతవరకు చేసుకుంటున్నాం కాబట్టి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది పేషెంట్స్ ఒక్కొక్కసారి ఒక ట్యాబ్లెట్ పోయొద్దా మేడం పర్లేదా అంటారు. నో వే, మేము ఎట్లా చెప్తే అట్లా తీసుకోవాలి, హెల్దీగా ఉండాలి అంటే మటుకు. ఓకే. కంప్లీట్ రెస్ట్ మోడ్ అయితే అవసరం లేదు, వాళ్ళ డే టు డే రొటీన్ వర్క్ అన్నీ చేసుకోవచ్చు. కాకపోతే హెవీ వర్క్స్ చేయొద్దు అంటాం. కుకింగ్ చేసుకోవచ్చు, వాళ్ళ వర్క్ వెళ్ళచ్చు, ఏదైనా స్మూత్గా చేసుకోవచ్చు అనమాట. రైట్. థ్యాంక్ యూ డాక్టర్, మా స్టూడియోకి వచ్చే సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాటి హలో డాక్టర్. నమస్తే.